జిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు డాక్టర్ సామాల సదాశివ గురించి. డాక్టర్ సామాల సదాశివ ఆసిఫాబాద్ జిల్లాలోని భాగమైనటువంటి దహేగాం మండలం తెలుగుపల్లెలో జన్మించారు. సంస్కృతం, హిందీ, ఆంగ్లము, ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పాండిత్యుడు. ఉర్దూ, పార్సీ, హిందీ, మరాఠీ కవుల యొక్క రచనల సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు. ఉర్దూ సాహిత్య చరిత్ర, అంజాద్ రుబాయిలు, మాలయ అమృతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైన ఇతని రచనలు. అంజాద్ రుబాయిలు అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద రచన పురస్కారం లభించింది. స్వరలయలు గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్యం అవార్డు లభించింది. కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. సదాశివ హిందుస్థానీ, కర్ణాటక సాహిత్యానికి సంస్కృత వారధిగా విద్వాంసులు గుర్తించారు. సంహృదయ విమర్శకుడైనటువంటి ఇతర రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు అతుకుపోయేటట్లు ఉంటుందని పేర్కొన్నారు.